Hello, UPSC aspirants. Good morning to all of you. ఇవాళ మనం 24-25-26 UPSC ఎగ్జామ్ aspirants ఎవరైతే ఉన్నారో they have so many that apprehensions and doubts also. To clarify all these doubts, to avoid all these apprehensions, today's session is confined to UPSC preparation strategies. Okay? So మనకి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సార్ ఎలా చేయాలి, నేను ఎలా చదవాలి, I want to become an IAS officer, I want to become an IPS officer, I want to become a civil servant. సో కాబట్టి ఇలాంటి ఆస్పిరెంట్స్ చాలా మంది మనకి ఎన్నో రకమైన డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. టు అవాయిడ్ ఆల్ దీస్ డౌట్స్, టుడే సెషన్ కన్ఫైన్ టు UPSC ప్రిపరేషన్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ రైటింగ్ ఎనీ ఎగ్జామినేషన్, not only competitive examination, even for academic examination also, we have to understand the syllabus. So first topic is understanding the syllabus. So even this heading also, so in detail I am going to discuss. Number one, get through the understanding of the syllabus. First of all, what you have to do, మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటి, ఆ సిలబస్ ని పూర్తిగా అర్థం చేసుకోండి. ఏ ఎగ్జామ్ రాసినా సో UPSC కూడా ఆ సిలబస్ ఏంటి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్మీడియట్ 3 స్టేజెస్ లో ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్ ఉండేటువంటి సిలబస్ ఏంటి, మెయిన్స్ ఉండేటువంటి సిలబస్ ఏంటి, సో ఆ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు గో త్రూ ద సిలబస్ అండ్ అండర్స్టాండ్ ద సిలబస్. సెకండ్ వన్, ఫోకస్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. మనం చాలా ఉంటాయి, అన్ని చదవాల్సిందే, బట్ ఎక్కడో చోట మీరు స్టిక్ ఆన్ అవుతూ ఈ సిలబస్ ఏ చదవాలనుకుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. థర్డ్ వన్, అవాయిడ్ వేస్టింగ్ టైం ఆన్ ఇర్రెలవెంట్ టాపిక్స్. చాలా ఉంటాయి టాపిక్స్, సో రిలవెంట్ ఏంటి, ఇర్రెలవెంట్ ఏంటి, ఇవన్నీ తెలుసు, నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈ సిలబస్లో ఏవైతే రిలవెంట్గా ఉన్నాయో ఆ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ విధంగా సిలబస్ని అర్థం చేసుకున్న తర్వాత మనకు ఒక కాంప్రహెన్షన్ ఐడియా వస్తుంది మనకి. సో ఈ విధంగా రాయొచ్చింది. సెకండ్ వన్ ఏంటంటే, ఆఫ్టర్ గెట్ త్రూ UPSC సిలబస్, సెకండ్ స్టేజ్ ఏంటంటే క్రియేటింగ్ ఏ స్టడీ ప్లాన్. మనకు తెలుసు, మీకు అంతా తెలియదేం కాదు, మీరు అనేకమైన ఎగ్జామ్స్ రాశారు, 10th రాశారు, ఇంటర్ రాశారు, ఆర్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ వాటర్. సో అక్కడ మీకు ఒక స్టడీ ప్లాన్ ఉంటుంది బహుశా. సో అక్కడ కూడా ఒక స్టడీ ప్లాన్ అవసరం ఉంటుంది. ఈ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటే మనం తయారు చేసుకుంటాం, ఎవరెవరు మనకే. వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ స్టడీ ప్లాన్. ఎందుకంటే మీ స్టడీ ప్లాన్ నీ ఫ్రెండ్కి పనికి రావచ్చు, ఆయన స్టడీ ప్లాన్ నీకు పనికి రావచ్చు. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్టడీ ప్లాన్. లెట్స్ సీ, అవుట్లైన్ ద టాపిక్స్ యూ నీడ్ టు కవర్. సో మనం ఏం చేసుకోవాలి, అసలు ఏ టాపిక్స్ నేను కవర్ చేయాలి, ఎలా చేయాలి అనుకోవాలి. నెక్స్ట్, డిసైడ్ హౌ మచ్ టైం టు స్పెండ్ ఆన్ ఈచ్ టాపిక్. నేను ఒక టైంని టోటల్గా స్పెండ్ చేయకుండా నేను ఐడెంటిఫై చేసే టాపిక్స్ ఏమవుతున్నాయో దానికి ఎలా, నేను ఉదాహరణకి టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు 25 వస్తున్నారు, 24-25 బ్యాచ్. ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఈ వీడియో ఎవరికి మనకు వస్తుందంటే నేను అనుకోవడం 25-26 బ్యాచ్కి. సో 25-26 బ్యాచ్ అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో మొదలుపెట్టి, సో నెక్స్ట్ ఈ డిసెంబర్కి అంతా, జనవరికి అంతా 1 year ప్లాన్ చేసుకోగలిగితే టోటల్ ఎలా ఉన్నాయి, సో ఆ సిలబస్ని మనం డివైడ్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి టాపిక్స్ ఏమేమి కవర్ చేయాలి, సో మీకు తెలుసు సిలబస్, దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆ టైంని ఎంత స్పెండ్ చేయాలనుకుంటే ఒక్కొక్క టాపిక్కి హిస్టరీకి ఎంత, ఎకానమీకి ఎంత, సో పాలిటీకి ఎంత, జియోగ్రఫీకి ఎంత, IRకి ఎంత, ఆర్ట్ అండ్ కల్చర్కి ఎంత. సో ఈ విధంగా మనము ఒక్కొక్క దానికి ఎంతెంత టైం స్పెండ్ చేయాలో ఇది డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్, షెడ్యూల్ బ్రేకప్స్ ఉండాలి. ఎందుకంటే మనం చెప్పాం, సో ఆల్మోస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్ని మనకి ఈ ప్రిలిమ్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మెయిన్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఇది తెలుసు కాబట్టి దాని తర్వాత షెడ్యూల్ బ్రేకప్ చేసుకోవాలి. మనం ఎలా బ్రేక్ చేస్తాం, ఏ రకంగా ఎంత టైం కేటాయిస్తాం. నెక్స్ట్, మేక్ ఏ టైం టేబుల్ సూటబుల్ టు యూ. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దిస్ పాయింట్ ఆల్సో. ఎందుకంటే నేను చెప్పాను, ఇంత మంచి ఫ్రెండ్సే, బట్ నీ ఫ్రెండ్ టైం టేబుల్ నీ పనికి రాదు, నీ టైం టేబుల్ నీ ఫ్రెండ్ పనికి రాదు. సో కాబట్టి మేక్ ఏ టైం టేబుల్ సూటబుల్ టు యూ. నీకు తగినటువంటి, నీకు సూటబుల్ అయినటువంటి టైం టేబుల్ని నువ్వే తయారు చేసుకోవాలి. కోచింగ్ సెంటర్ వచ్చే టైం టేబుల్ పనికిరాదు, నీ ఫ్రెండ్ టైం టేబుల్ నీకు పనికిరాదు. సో వైల్ యూ ఆర్ అటెండింగ్ ఫర్ ద క్లాసెస్ ఇన్ ఏ కోచింగ్ సెంటర్ ఆల్సో, you have to prepare your own timetable. This is very important item. Next, macro, micro, micro strategies you have to apply. What is meant by macro strategy? What is meant by micro strategy? What is meant by micro? Let us just discuss one by one. Macro strategy అంటే
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 26 ఎగ్జామ్ వస్తున్నారు. 26 అంటే నెక్స్ట్ మేకి వస్తుంది 26 అంటే మనం 25-26 బ్యాచ్. మీరు ఏం చేసుకోవాలి, ఇక్కడి నుంచి మీకు ఒక 12 months ప్లాన్ చేసుకొని ఈ 12 monthsలో మనం ఏ మంత్కి ఏమేమి చేస్తాము. ఉదాహరణకి నేను February 14th ఇవాళ నేను మొదలు పెట్టాను. ఈ పెట్టిన తర్వాత నేను ఫిబ్రవరి ఏం చేస్తాను, మార్చ్ ఏం చేస్తాను, ఏప్రిల్ ఏం చేయాలో ఇది నేను బ్రేకప్ చేసుకొని 1 year నేను ప్లాన్ చేసుకుంటే రిమైనింగ్ టైంని నేను ఎలా చదువుకోవాలో, నేను ఎగ్జామ్స్ ఎలా వస్తాను, మార్క్ టెస్ట్కి వాటికి పనికి వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మ్యాక్రో స్ట్రాటజీ. అంటే మ్యాక్రో స్ట్రాటజీ అంటే ఉండే టైంలో 1 year ప్లాన్ చేసుకొని మినిమం 1 year కావాలి. ఈ 1 yearని మనం ఎలా చేస్తామంటే సో మంత్ వైజ్గా డివైడ్ చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మ్యాక్రో. నెక్స్ట్ మైక్రో స్ట్రాటజీ. ఈవెన్ సపోజ్ మార్చ్ ఉంది, ఈ మార్చ్లో ఉండే దాంట్లో నేను డేస్గా డివైడ్ చేసుకోవాలి. నాకు ఆ ఉదాహరణకి ఇండియన్ హిస్టరీని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇండియన్ హిస్టరీలో మార్చ్లో ఏన్షియంట్ హిస్టరీకి ఎన్ని రోజులు కేటాయిస్తున్నాను, మెడివల్ హిస్టరీకి ఎన్ని రోజులు కేటాయిస్తున్నాను, మోడర్న్ హిస్టరీకి ఎన్ని రోజులు కేటాయిస్తున్నాను. ఈ విధంగా వీ హ్యావ్ టు స్ప్లిట్ ద టైం టేబుల్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రో స్ట్రాటజీ. మరి థర్డ్ వన్ మినీ మైక్రో స్ట్రాటజీ. సార్ వాట్ ఈస్ మెన్ బై మినీ మైక్రో మీకు ఆల్రెడీ అర్థమైంటుంది ఇప్పటికే. సో మనం అక్కడ డేలో మనం చేసే టైం అంతా వేస్ట్ చేస్తుంటాం జనరల్గా. నేను ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నా కార్యక్రమం మార్నింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాయి, మెడిటేషన్ ఏదైతే అయిన తర్వాత నాకు ఉండే టైంని సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ ఏంటి, లంచ్ టు ఈవినింగ్ నాకు ఉండేటువంటి ఏంటి, నేను క్లాసులకు వెళ్తున్నాను ఆ టైం టేబుల్ బాగా ఉండేదాన్ని మనం పక్కగానే డివైడ్ చేసుకోవడాన్ని మినీ మైక్రో స్ట్రాటజీ అంటారు. అంటే స్టూడెంట్ టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా స్టిక్ ఆన్ కలుగుతాడు. ఒకవేళ ఏదన్నా అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో నీ టైం వేస్ట్ అయినా ఖచ్చితంగా పక్క రోజు నువ్వు వేస్ట్ కానీ కూడా చూస్తావు. సో దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మినీ మైక్రో స్ట్రాటజీ. థర్డ్ వన్ ప్రాక్టీసింగ్ ఆన్సర్ రైటింగ్. రైట్, నాకు సిలబస్ తెలిసిపోయింది, నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది అంటే సరిపోదు. మనం ఏం చేస్తుంటామంటే కోచింగ్ సెంటర్కి వెళ్తుంటాం, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు రకరకాల ఎగ్జామ్స్ రాస్తుంటారు. బట్ ఎక్కడ తీసుకున్నా కూడా ఎస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఫిలిమ్స్లో ఆల్ ఆఫ్ యూ నో వెరీ వెల్ ప్రిలిమ్స్ వచ్చేకాలకి ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి. సో దాన్ని రాసేటువంటి మోడ్ ఆఫ్ రైటింగ్ వేరే ఉంది. బట్ వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ మెయిన్స్ వచ్చేకాలకి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంది. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటి ఇక్కడ నువ్వు స్పీడ్ని కాన్సెప్చువల్ క్లారిటీతో ఫిలిమ్స్ రాస్తుంటే మెయిన్స్ వచ్చేకాలకి ఎస్ కీవర్డ్స్ ఏంటి, కీ సెంటెన్సెస్ ఏంటి, ఈ విధంగా నువ్వు డిజైన్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటూ ఈ ప్రాక్టీస్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ రెగ్యులర్లీ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. మనం 2 పదాలు వాడుతుంటాం జనరల్గా. వన్ ఈజ్ టైం మేనేజ్మెంట్, సెకండ్ వన్ ఈజ్ పేపర్ మేనేజ్మెంట్. ఇచ్చినటువంటి నీకు ఇవ్వబడినటువంటి 3 hours డ్యూరేషన్లోనే మెయిన్స్ రాయాలి, ఇచ్చినటువంటి 2 hours ఫిలిమ్స్ రాయాలి, అంతే కదా. సో అలాగనే పేపర్ మేనేజ్మెంట్ అఫ్ కోర్స్ ఇక్కడైతే మనకి క్లియర్గా మీకు ఎంత ఇచ్చేవాడు అంత రాయాల్సి వస్తుంది మెయిన్స్లో. అంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 marks క్వశ్చన్ ఉంది, 10 marks క్వశ్చన్స్కి ఏం చేస్తారు, A4 సైజ్ పేపర్స్ ఉంటాయి, నువ్వు 2 sheets వాడతావు. 15 marks క్వశ్చన్ ఉంది, 15 marks ఎంత వాడతావు, A4 పేపర్స్ని ఒక 3 pages వాడతావు. అదే 20 marks ఉన్నాయి, సో లైక్ దిస్ నువ్వు 5 marks ఒక పేజ్ లెక్క అనుకుంటే 4 A4 పేపర్ వాడతావు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పేపర్ మేనేజ్మెంట్. అంటే క్లియర్గా మంచి విజువల్ హ్యాండ్ రైటింగ్తో చక్కని హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్, సో ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్ రాయడాన్ని ప్రాక్టీస్ చేస్తావు. సో ఈ విధంగా రాయడం వల్ల నీ స్పీడ్ ప్రాక్టీస్ అయింది, టైంకి అదే టైంలో 3 hours రాయాలి, అంతేకాదు 4 hours ఇస్తాను కుదరదు కదా. నీకు ఇచ్చినటువంటి టైంలో రాయడాన్ని మనము టైం మేనేజ్మెంట్ అంటాం. సో దిస్ ఈస్ అ టైం మేనేజ్మెంట్, అనదర్ వన్ ఈస్ పేపర్ మేనేజ్మెంట్. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్పీడ్ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ ఆల్సో. నెక్స్ట్ పాయింట్ allocate time for each section of the answer. చాలా మంది మీరు చేసే ఉంటారు మిస్టేక్స్, నేను కూడా అందరిగా చాలా మంది చేస్తాను. నేను ఎగ్జామినేషన్లో చాలా బాగా కూర్చో ఆ క్వశ్చన్ కాడ కూర్చో వస్తూనే ఉంటారు అనమాట, దాన్ని కూర్చోలేసి చివరికి వచ్చాక నేను బాగా రాయలేకపోయినా సార్ అంటాడు. సో టు అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్, ఎస్ నువ్వు ఒక దాన్ని ఎగ్జాంపుల్ మనకి 250 marks పేపర్ ఉంది. 250 marks అంటే మనం ఎన్ని 3 hours ఉన్నాయి, 3 hours అంటే 180 minutes. సో 180 minutes మనం డివైడ్ చేసి చూస్తే ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ 10 marksకి ఒక 30 minutes అలా వచ్చింది. అంటే ఆ టైంలోనే నువ్వు ప్లాన్ చేయడం అంతే ఆన్సర్ని. అంతేగాని నేను ఒక దానికి 20 minutes హాఫ్ అన్ అవర్ ఇచ్చేసి ఇంకో దానికి 10 minutes రాస్తాను అనుకో, ఒకటి బాగానే వస్తుంది, 2 దెబ్బతింటుంది. అలా చేయకుండా ఖచ్చితంగా allocate time for each section of the answer. సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఈవెన్ సెక్షన్ ఏలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, దాంట్లో ఎంత టైం, ఇలా ముందుగానే ప్లానింగ్ ఉండాలి. ఈ ప్రకారం రాసుకోవాలి. నెక్స్ట్ కవర్ ఆల్ రిలవెంట్ ఆస్పెక్ట్స్. ఇంతకుముందు అనుకున్నట్టుగా సార్ నేను ఈ పాయింట్ మిస్ అయిపోయినా సార్, బాగా రాశాను సార్, బాగా చదివి ఉంటూనే ఉంటాం. ఇలా కాకుండా
రిలవెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రాయండి. మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. కేస్ స్టడీస్ ఉంటే రాయండి. ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీలో కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రాయడానికి బాగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ ఇలాంటి ఎక్కడ అవసరం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ ముందు పక్కా ప్లాన్ ఉందనుకోండి, ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ లేకుండా, టెన్షన్ లేకుండా చక్కగా మీరు రాయగలుగుతారు. ఇంకా ఫోర్త్ ఐటమ్ ఏంటంటే టేక్ మార్క్ టెస్ట్. ఏదైనా కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎవరో వార్స్ను కోరుకోం, మరి డైరెక్ట్గా వారు వచ్చినప్పుడు వారు పండుగ ఎందుకు చేస్తున్నారు? ప్రాక్టీస్. ఒక మిలిటరీ వాళ్ళలాగానే, ఒక సోల్జర్ లాగానే మనం కూడా ఏం చేయాలంటే ఒక ఎగ్జామినేషన్ అనేది ఒక వార్లా కంపేర్ చేస్తే దానికి మార్క్ టెస్ట్ రాయడం వల్ల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది, చక్కగా ఆ రోజు అదే పడకుండా రాయతావు. కాబట్టి మ్యాక్సిమం ఎన్ని రాయడానికి అవకాశం ఉంటుందో దాంట్లో భయపెట్టేటట్టు ఉండడం మార్క్ టెస్ట్ కూడా. ఎందుకంటే ఉదాహరణకి నేనేం ప్రిపేర్ కాదా, నేను మార్క్ టెస్ట్కి వెళ్ళిపోయాను అనుకో, అబ్బా నాకు ఏం రాలేదో భయపడిపోతా. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. నీకు వీలంత వరకు ఒక సిలబస్ ఐటమ్ అవ్వగానే ఆ టాపిక్కి సంబంధించిన మార్క్ టెస్ట్ని ప్రాక్టీస్ చేస్తే చక్కగా రాయడానికి అవకాశం ఉంది. సో మార్క్ టెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రీడ్ న్యూస్ పేపర్స్ రెగ్యులర్లీ. ఈ బేస్ అయితే మనకు తెలుసు ఇట్స్ నాట్ ఏ టఫెస్ట్ ఎగ్జామినేషన్, బట్ మనకు ఉండేటువంటి ఇండియాలో ఉండేటువంటి వాటిలో ఒక పెద్ద ఎగ్జామ్గా చెప్పుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ జరిగే ఎగ్జామ్. మరి ఇలాంటి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అవుతున్నావు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే నీకు తెలుసు ఇండియాలో ఉండేటువంటి వాటిలో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఒక సివిల్ సర్వెంట్. సో మనకు ఉండేటువంటి టాప్ మోస్ట్ జాబ్ అయినప్పుడు నీకు కనీసం అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ద వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ యువర్ సొసైటీ. నీ చుట్టూ జరిగే విషయాలు తెలియాలి కాబట్టి మనం ఏదో బుక్స్ కాకుండా న్యూస్ పేపర్ చదివితే బాగుంటుంది. సో రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. ఎస్పెషల్లీ ఒక హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇలాంటి చదవడం వల్ల ఆథెంటికేటెడ్ ఉంటాయి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉంటుంది. అలాగే నోట్ డౌన్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్. నువ్వు పేపర్ వెళ్ళేటప్పుడే ఉదాహరణకి నేను స్పోర్ట్స్ కాలం చదువుతున్నాను, అక్కడ నేను ఒకటే స్ట్రక్ అవ్వదు. అక్కడ ఏం చేయాలి, ఆ ఉండేటువంటి ఎగ్జామినేషన్ ప్రీవియస్ పేపర్ చూస్తుంటారు కాబట్టి ఎలా వస్తున్నాయి. ఎస్ఎన్ట్ వెళ్ళాను, ఆ రెలవెంట్ వెళ్ళి అప్డేట్ చేసుకోవడం. హిస్టరీ అంటాం, సార్ హిస్టరీ అంటే స్టాటిక్ అంటాం. హిస్టరీలో కూడా లేటెస్ట్గా ఏమైనా ఎక్స్కర్షన్ జరిగిందా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఇలాంటి ఐటమ్ నోట్ చేసుకొని యాడ్ చేసుకోవడం. అలాగే జియోగ్రఫీ ఇలాంటివి నోట్ డౌన్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఒక బుక్ పెట్టుకుని చేసుకోవడం. అలాగే ఆప్టిమైజ్ ద టైం స్పెండ్ ఆన్ ఇట్. సో కాబట్టి నీకు ఉండే టైం కూడా నువ్వు పేపర్ న్యూస్ పేపర్ రోజంతా 4 hours చదవకూడదు. డైలీ ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hourలో చదవడం ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా టైం నీకు కంట్రోల్కి వస్తుంది. అనలైజ్ ద న్యూస్ పేపర్స్. మేమైతే డాక్టర్ ఇండియస్ ఐఎస్ అకాడమీలో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. వాడు హైదరాబాద్, ఢిల్లీ నుంచి వాళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ వస్తున్నారు, చేస్తున్నారు, మీకు అంతా తెలుసు ఆ విషయం. కాబట్టి దీంట్లో అనలైజ్ చేసుకోవాలి. ఆ న్యూస్ పేపర్లో ఉండేటువంటి దాంట్లో ఎలా ఇచ్చారు, యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉపయోగపడుతుందని అలాంటి ఐటమ్స్ మనం అనలైజ్ చేసుకుని నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూజ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇక్కడ మీరు లిస్ట్ చూస్తే 26 ఉన్నాయి. ఇక్కడ ఏం చూస్తావు అంటే ఇక్కడ మనకు డైవర్స్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్, ఆల్మోస్ట్ 26 ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఆంథ్రోపాలజీ ఇలా మొదలు పెడితే లిటరేచర్ ఆన్ ఎనీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు స్పెషలైజ్ చేసినటువంటి ఏరియా ఏంటి. ఇక్కడ ఆప్షన్ కీ రోల్ అండి. ఇక్కడ కొంచెం ఒక విషయం చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్కి వెళ్తాం. మెయిన్స్ ఏం చేస్తాము, జనరల్గా మనకి ఒక ఇంగ్లీష్ ఉంటుంది, ఒక సెకండ్ లాంగ్వేజ్ రాస్తాం, అది క్వాలిఫైయింగ్ నేచర్. ఆ తర్వాత ర్యాంకింగ్ పేపర్స్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఏ ఉంది, GS1, GS2, GS3, GS4 ఇవన్నీ కామన్ అందరికీ ఉన్నాయి. మరి తేడా ఎక్కడ వచ్చింది? ఎస్, దట్ ఈస్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే ఒక సింగిల్ మార్కులో ఒక ర్యాంక్ ఎగిరిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, మరి ఒక సింగిల్ మార్క్ చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, సివిల్ సర్వెంట్ సెలెక్ట్ అవుతావా, అసలు కాకుండా పోతున్నది ఒక్క మార్కే డిసైడ్ చేస్తుంది. ఆ ఒక్క మార్క్ అనేది ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి సిల్వర్ మెడల్ వచ్చినటువంటి తేడా లాంటిది. మరి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఆప్షనల్. ఎందుకంటే ఒకరికేమో డిఫికల్ట్గా వచ్చింది, ఒక ఆప్షన్ వేరే అని తీసుకుంటే ఈజీగా వచ్చింది, ఒకరికేమో మోడరేట్గా వచ్చింది. సో కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆప్షన్ ఎలా తీసుకున్నప్పుడు ఇది నీకు డిసైడ్ చేస్తుంది మీ ఫేట్ని. కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇంతకుముందు ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు మనకు ఉండేటువంటి ప్రీవియస్ ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళ మీద విన్నర్స్ కానీ ఎందుకు అవి తీసుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ ఇలా మీరు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఉండేటువంటి వాటిలో అఫ్కోర్స్ నేను ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్పడం లేదు, మీరు అనాలిసిస్ చేసుకుంటే ఆంథ్రోపాలజీ ఇట్ ఈస్ ద ట్రెండింగ్ సబ్జెక్ట్ నవ్ డేస్. ఎస్పెషల్లీ మనం 2023 తీసుకోండి, 22 తీసుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో టాపర్, ఆల్ ఇండియాలో థర్డ్ ర్యాంకర్స్ ఏం తీసుకున్నారు? ఆంథ్రోపాలజీ. ఆంథ్రోప్ అంటే హ్యూమన్స్, లోకస్ మీన్స్ సైన్స్. సో సైన్స్ ఆఫ్ హ్యూమన్స్,
హోలిస్టిక్ సైన్స్ ఆఫ్ హ్యూమన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంథ్రోపాలజీ. తెలుగులో మానవ శాస్త్రం. మనం ఇప్పటి వరకు వేరే సబ్జెక్ట్స్ చదివాం. సో మన గురించి, మన జాతుల గురించి, మన బాడీ వీటి గురించి వీటిని ఆంథ్రోపాలజీ పేరుతో పిలుస్తారు. మరి ఈ ఆంథ్రోపాలజీలో నేను డాక్టరేట్ చేయడం జరిగింది, ఎంఎస్సీలో ఫస్ట్ ర్యాంకర్గా ఉండడమే కాకుండా. సో ఈ ఆంథ్రోపాలజీ తీసుకొని సజెస్ట్ చేస్తాను నేనైతే. మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు తీసుకోండి, మీ ఇష్టం. అది ఆంథ్రోపాలజీ అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ మోర్ స్టాటిక్ దాన్ డైనమిక్. ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్, సిలబస్ ఇస్ వెరీ లిమిటెడ్. థర్డ్ వన్, స్కోరింగ్గా ఉంది. క్వశ్చన్స్ వీ కెన్ డైరెక్ట్లీ ఎక్స్పెక్ట్. సో ఇట్ ఈస్ మోర్ దట్ ఎస్టాబ్లిష్డ్ సబ్జెక్ట్. యూ కెన్ గెట్ మెటీరియల్ మీకు ఎక్కడ తీసుకోవచ్చు, నా దగ్గర కాకపోయినా కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఇట్ ఈస్ మోర్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్ వెన్ కంపేర్ విత్ ద అదర్ ఆప్షన్స్. కామర్స్ వాడికి కావచ్చు, ఆర్ట్స్ వాడికి కావచ్చు, సైన్స్ వాడికి కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎవరికైనా ఈజీగా ఉండే సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ. సో ఇలాంటి తీసుకొని సజెస్ట్ చేస్తున్నాను. చాయిస్ ఇస్ యువర్స్. నెక్స్ట్. సరే, మనం ఇంకా అదర్ టిప్స్ ఏంటంటే, నేను నా క్లాస్లో మీకు అందరూ తెలుసు స్టూడెంట్స్గా. దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అనలైజ్ PYQs, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్. నేను ఇంత చెప్పాను సార్, 2 పాయింట్స్ చెప్పమంటే ఫస్ట్ చెప్తాను నేను. 1, సిలబస్ తెలుసుకోవడం. 2, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే మీకు, మీరందరూ కూడా క్రికెట్ ఇష్టపడతారు, నేను కూడా క్రికెట్ ఇష్టపడతాను. ఈ క్రికెట్లో ఉండేటువంటి బౌలర్కి బ్యాట్స్మెన్కి ఉండే రిలేషన్ అంటే ఏ ఎగ్జామ్ అయినా. బౌలర్ ఏం చేస్తాడు, బ్యాట్స్మెన్ ఎలా పంపించేద్దాం చూస్తుంటాడు. బ్యాట్స్మెన్ ఏం చేస్తుంటాడు, నేను దాని బౌలింగ్ తట్టుకొని ఇలా ఆడుతూ ఉంటాడు. అంతే అండి, వెరీ సింపుల్. అంటే ఇక్కడ బౌలర్ ఎవరంటే క్వశ్చన్ పేపర్ సెటర్, బ్యాట్స్మెన్ అంటే ఎగ్జామ్ రాసే మనం. కాబట్టి క్వశ్చన్ పేపరు ఎలా ఇస్తే, ఏ రకంగా ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు. నేనేం చేస్తాడు, బౌలరు ఇంతకుముందు బ్యాట్స్మెన్ ఎలా ఆడుతాను చూస్తాడు. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, ఇంతకుముందు ఇచ్చిన మ్యాచెస్లో ఈ బౌలర్ ఎవరు, అతను స్పిన్నరా, ఫాస్ట్ బౌలరా, ఇది చూస్తాడు. ఇలాగనే మనం కూడా ఈ ప్రీవియస్ ఇయర్స్ ఒక 10 years తీసుకోవాలి. మినిమం 10 years ఈ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ, ఏ సబ్జెక్ట్ అయినా 10 years PYQ అంటాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేసుకుంటే ఏ చాప్టర్లో ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఆ క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుందా, ఇండైరెక్ట్గా వస్తుందా, ఇలాంటివన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా ఇలా అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. మీ అకాడమిక్ ఎగ్జామ్ అనే పదం వాడను, కానీ అక్కడ కూడా చాలా మంది చేసే పని ఏంటంటే ఈ బైహార్డింగ్ మెథడ్ బట్టి కొడుతున్నారు. అలా చేయబట్టి ఏదైనా ఎనీ సబ్జెక్ట్లో కాన్సెప్చువల్ క్లారిటీస్ ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదివే విధానానికి ఒక ఎంసెట్, IIT, నీట్ రాయడానికి తేడా ఉంది. ఇక్కడ కూడా అలాగనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక మంచి కోచ్ దగ్గర ఏదైనా ఎనీ టాపిక్, అది నాట్ ఓన్లీ సైన్స్, ఏ టాపిక్, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఏది సబ్జెక్ట్, వాటిపైన కాన్సెప్చువల్ క్లారిటీ హావ్ టు గెట్. నెక్స్ట్, స్పెషల్ స్ట్రాటజీ ఫర్ కరెంట్ అఫైర్స్. ఇంతకుముందు చెప్పాను నేను. ఇది సమ్ టైమ్స్ ఏంటంటే తమాషా మనం అందరూ వదిలేస్తాము. కొన్ని మూవీస్ వచ్చి అవార్డు అడిగారంటే అంటే వాళ్ళకి తెలియదు ఇదేంటి అనుకోవడం. నువ్వు యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ యువర్ సొసైటీ. చెప్పాను, నీవు ఉండేటువంటి సొసైటీలో ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. సో దీన్ని కరెంట్ అఫైర్స్కి మీరు రిలేట్ చేయడం నేర్చుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఏ టాపిక్ అయినా యూ హ్యావ్ టు రిలేట్ ఆల్ ద ఐటమ్స్ విత్ ద కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, డోంట్ నెగ్లెక్ట్ CSAT. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఈ సివిల్స్ అనేటువంటిది 3 stages ఉంటుంది. మనం అనుకున్నది మళ్ళీ కొంచెం చెప్పాల్సి వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, 3 stages. ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది పేపర్ 1 జరుగుతుంది మార్నింగ్ 2 hours డ్యూరేషన్తో. ఆఫ్టర్నూన్ CSAT అనే పేరుతో జరుగుతుంది. ఈ పేపర్ 1, పేపర్ 2 అంటే మార్నింగ్ జనరల్ స్టడీస్ జరిగితే ఆఫ్టర్నూన్ CSAT అంటారు. CSAT అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి ఏముంటుందంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ చాలా మంది చేసే మిస్టేక్ అంటే అదేముందిలే అనే టైప్లో నెగ్లెక్ట్ చేస్తారు. అక్కడ మిస్ అయిపోతున్నారు. బాగా చక్కగా రాస్తారు, ఇక్కడ మిస్ చేస్తున్నారు. నిజానికి ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ మార్కులు పనికిరావు మెయిన్స్ పోవడానికి, కానీ ఇది క్వాలిఫై కాకపోతే మీరు మెయిన్స్కి వెళ్ళారు. కాబట్టి దీని మీద కూడా ఫోకస్ పెట్టి ఇంతకుముందే క్వశ్చన్స్ ఏమున్నాయి చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ, రీజనింగ్లో దేంట్లో వచ్చినాయి, యాప్టిట్యూడ్లో ఏ రేంజ్ వచ్చినాయి, ఎలాంటి మోడ్లో వచ్చినాయి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో ఎలా వచ్చినాయి, దాంట్లో వొకాబులరీ వచ్చాయా, సినానిమ్స్ అడిగారా, యాంటోనిమ్స్, ఇలా ప్రాక్టీస్ చేసుకొని చక్కగా దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. డోంట్ నెగ్లెక్ట్ CSAT. మీరు ఎంత తర్వాత రివైజ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, మీరు 25-26 బ్యాచ్ కానితే ఇప్పుడు కానీ మొదలు పెడితే మీకు జనవరికి అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది సిలబస్. దాని తర్వాత మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్
ఆ 3 months మాక్ టెస్ట్ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేస్తూ వెళ్ళారంటే ఎస్ అప్పుడు కూడా మేల్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ మీరు రాయొచ్చు. అంటే విత్ 1 year ప్రిపరేషన్ డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఓన్లీ థింగ్ ఈజ్ పక్కా ప్లాన్ ఉండాలి మీ దగ్గర. పక్కా ప్లాన్ ఉంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.